ప్రాణం పోయినా సరే తులారాశివారు ఈ స్త్రీని వదులుకోకండి. మీకు తెలియకుండానే ఆమె మీ జీవితాన్ని బంగారు బాటలో నడిపిస్తుంది. మిస్ అవ్వకుండా చూడవలసిన వీడియో. అసలు తులారాశివారు ఆ స్త్రీని ఎందుకు మిస్ అవ్వకూడదు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకోబోయే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రంలో 3-4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రంలో 1-2-3-4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ నక్షత్రంలో 1-2-3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ తులారాశి వారి గురించి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో, రాశి చక్రంలో ఏదైతే 12 రాశులు ఉంటాయో ఆ రాసుల అన్నిటిలోకి కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగి ఉన్న రాశి జాతకులు ఈ యొక్క తులారాశి వారు మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. అలాగే ఈ తులారాశి వారికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో, అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరి కోపం కూడా ఒక ప్రళయం అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా తులారాశి వారు వారిపై కన్నా వేరే వారికి నమ్మకం అనేది అస్సలు ఉండదు. అంటే వీరు పక్క వారిని ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మాత్రం మీరు నమ్ముకోరు. అందువలన తులారాశివారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారని కూడా చెప్పవచ్చు. అలాగే మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటారో అటువంటి దానిని ముందుకు వెళ్ళకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుంది అనే చెప్పుకోవచ్చు. కాబట్టి తులారాశిలో పుట్టిన వారు ఈ 2024 సంవత్సరంలో అయితే మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల సమస్యలు కష్టాలు ఎదురవడం జరిగింది. అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకు ఉన్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాల తీవ్ర ఇబ్బందులు ఎదురైనప్పటికీ తులారాశి వారి ఇక నుంచి మీరు అనుకున్న విజయాలను సాధించి ముందుకు సాగుతూ వస్తారు. కాబట్టి తులారాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి విజయాన్ని సాధించాలి అంటే అనుకున్నంత మాత్రాన మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి. కాకపోతే మీరు చేసే మరో తప్పు ఏమిటి అంటే మీరు ఏదైనా డౌట్ వస్తే మీలో మీరే అనుకుని ఆగిపోతారు. అలా కాకుండా మీరు ఎదుట వారితో డిస్కస్ చేసి మాట్లాడితే మాత్రం మీ డౌట్ క్లారిఫై అవుతుంది. కాబట్టి ఇక నుండైనా వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరిని మీరు ఏం చేయబోతున్నారో అనే విషయాల్ని చెప్పకుండా ఉండండి. చాలా అంటే చాలా ఉత్తమం. అంతేకాకుండా ఈ తులారాశి వారు ఇప్పటి వరకు ఒకలాగా సాగిందనే చెప్పాలి. అంటే శుభవార్తలు వినబోతున్నారు. అది ఏమిటి అనేది చూసినట్లయితే కనుక ఇక నుంచి మీరు కొత్తగా ఏదైతే వ్యాపారం ప్రారంభించబోతున్నారో ఆ కొత్త వ్యాపారం మొదలు పెట్టడం ద్వారా మీరు ఏదైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి అని మరియు విజయం సాధించాలి అనుకుంటున్నారో అనుకొని సాధించుకొని వెళ్ళాలి, అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వాటిల్లో కూడా మీరైతే విజయాలను సాధించబోతున్నారు. కాబట్టి నూతన ప్రారంభాలు, వస్తువులు కొనుగోలు అటువంటివి సకాలంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు. కాబట్టి అవన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో తులారాశి వారికి ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత
ప్రతి ఒక్కరూ కూడా మీపై కుళ్ళు కుతంత్రాలతో ఇక చెలరేగిపోవడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ మీరు మాత్రం కూడా పక్కవారు మాటలకు బెదిరిపోకుండా మీ పనులను మీరు చేసుకుని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమం అనే చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికీ చెప్పకుండా మీపై మీరు నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవారాధన చేస్తూ దైవంపై నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తున్నారో అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతం అవుతాయి. కాబట్టి వీటి వలన మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధి కూడా చూడబోతున్నారు. కాబట్టి తులారాశి వారు ఈ సమయంలో ఏ దిక్కు నుంచి అన్ని శుభవార్తలు వినేటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంటుంది. మీరు గనక విజయాన్ని సాధించాలి అంటే మీరు ఖచ్చితంగా ఆంజనేయ స్వామికి మంగళవారం రోజు 5 నిమ్మకాయలు తీసుకెళ్ళి పూజ చేయించుకొని అవి తీసుకొచ్చి మీ ఇంటికి కట్టుకుంటే మీరు ఎదుగుతున్నారు అని ఎదుటవారు చూసి కుళ్ళిపడినా కూడా ఆ దృష్టి దోషాలేవి మీపై మీ ఇంటిపై పడకుండా ఉంటాయి. అలా గనుక చేస్తే విజయాలు అన్నీ మీ సొంతం అవుతాయి. మీ నుంచి దూరం అయిపోతున్న మీరు అనుకున్న వాటిల్లో విజయాలు సాధించడానికి తిరుగు ఉండదనే చెప్పాలి. అలాగే తులారాశి వారికి అయితే అన్నీ శుభాలే. అసలు తులారాశివారు ఏ స్త్రీని వదిలిపెట్టకూడదు ప్రాణం పోయినా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ స్త్రీ ఎవరు అంటే తులారాశి వారికి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఇక అన్ని రంగాల్లోనూ కూడా ఏదైతే నిర్ణయాలు తీసుకునే విషయంలో సలహాలు ఇస్తూ మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటారో ఇది మంచిది కాదు, ఇది చెడు, లేదా ఇది మంచిది, ఈ మార్గంలో వెళ్తే బాగుంటుంది అని ఇలా చెప్పేవారు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిని మాత్రం మీరు ఆమెని మీ లైఫ్లోంచి మాత్రం దూరం చేసుకోకండి. ఇలా తులారాశి వారిని అయితే ప్రతి దాంట్లోనూ కాపాడుతూ వారికి ఏది మంచి ఏది చెడు అనేది చెప్తూ ఉంటారో ఆమెను మాత్రం మీరు దూరం చేసుకోకండి. చూశారు కదా, అసలు తులారాశి వారికి ఎవరిని దూరం చేసుకోకూడదో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.